భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయో సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీలలితాంబికాయై నమః. ఈ విధంగా శివశక్త్యాత్మక స్వరూపాన్ని భావన చేస్తూ ఇక ఆ తర్వాత నామం అమ్మవారి యొక్క విగ్రహం ఎలా ఉన్నది అంటే లసన్ మరకత స్వచ్ఛ విగ్రహాయై నమో నమః. ఇక్కడ నమః అని కాకుండా నమో నమః అని ప్రతి నామానికి 2 నమస్కారాలు కనబడుతున్నాయి. ఈ 2 నమస్కారాల విశేషం ఏమిటి అంటే వేదంలో నమస్కార ప్రాధాన్యం చెప్తూ 2 మార్లు నమస్కరించడం అనేది భక్తి యొక్క ప్రగాఢత్వాన్ని చెప్తుంది అన్నారు. ఇక్కడ బాగా ఉన్నత స్థాయిలో భక్తి ఉన్నప్పుడు, భక్తి ముప్పిరుగున్నప్పుడు అది ద్విరుక్తమవుతుందట, పునరుక్తి అప్పుడు వస్తుంది. సాధారణంగా వ్యాకరణ శాస్త్రరీత్యా ఒక శబ్దం 2 మార్లు వస్తే పునరుక్తి అదొక దోషం అంటారు. కానీ భక్తిలో పునరుక్తి గొప్పది. అది మాటిమాటికి భక్తి యొక్క గొప్పతనాన్ని చెప్తుంది, ఆ భావన యొక్క తీవ్రతని తెలియజేస్తుంది. అందుకే నమో నమః అంటే నమస్కారము నమస్కారము అని చెప్పేటప్పుడు అది ప్రేమను తెలియజేస్తుంది. సాధారణంగా పిల్లడు పరిగెడుతూ ఉంటే తల్లి ఉంటుంది జాగ్రత్త జాగ్రత్త అంటుంది. జాగ్రత్త అని ఒక్క మారు అంటే చాలు, జాగ్రత్త జాగ్రత్త 2 మార్లు ఎందుకు అనాలి? ఆ సమయంలో వ్యాకరణాలు చూడరు. అది ఒక ప్రేమ యొక్క ఆధిక్యం చేత తల్ల మాట అంటుంది. అలాగే నమో నమః అన్న మాట కూడా ఆ నమస్కారం యొక్క గొప్పతనం, హృదయంలో ఉన్న భక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. పైగా 2 నమస్కారాలకు భావం చెప్పుకోవచ్చు. అదేమిటంటే అంతర్గతంగా బహిర్గతంగా రెండింటి పరంగా కూడా అంతర్బహిశ్చ తత్సర్వం అని చెప్పినట్లుగా మన అంతరంగంతోనూ బహిరంగముతోనూ అంటే శరీరంతోనూ మనస్సుతోనూ కూడా అమ్మకు నమస్కరిస్తున్నామని చెప్పడానికి 2 నమస్కారాలను భావన చేసి నమస్కారాన్ని అనాలి. ఒక్కొక్క నామాన్ని అనుభూతితో పలికినప్పుడు అక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు లభిస్తున్నది. లసన్ మరకత స్వచ్ఛ విగ్రహాయై నమో నమః. ఇక్కడ లలితాదేవి స్వరూపము సహస్రనామాల్లో చూపించే స్వరూపానికి కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. అది అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అని సహస్రనామాల ధ్యాన శ్లోకంలో చెప్పారు. అక్కడ తల్లి ఎర్రగా ఉంది, ఇక్కడ తల్లి మరకతమణుల కాంతులతో సమానమైన కాంతితో ఉందిట. మరకతము అంటే గరుడ పచ్చ పూస, ఈ పచ్చలు అని అంటారు, నవరత్నాల్లో ప్రధానమైనటువంటిది ఇది. ఆ మరకతము ఎలాగైతే పచ్చని కాంతితో ప్రకాశిస్తుంటుందో అమ్మవారు కూడా అలా ఉన్నారు అన్నారు. దీన్ని శ్యామల వర్ణము అని అంటారు. శ్యామల వర్ణంతో ఉన్న అమ్మవారి స్వరూపాన్ని ఇక్కడ ధ్యానిస్తున్నారు. మొత్తం లలితా అష్టోత్తర శతనామంలో లలితాదేవి కైలాసంలో శివుని పక్కన కూర్చుని శివుని శరీరంలో భాగంగా ఉన్న తల్లియే ఎలా మెరిసిపోతుందంటే ఆ శ్యామల సౌందర్యంతో ఉందిట. శ్యామలాదేవినకు మరొక దేవి స్వరూపం కూడా మనకి శ్రీ విద్యలో గోచరిస్తున్నది. మరి ఇప్పుడు ఈ శ్యామల వర్ణం దేనికి సంకేతమో పరిశీలిద్దాం. ఒక్కసారి హిమవత్ పర్వతాల్లో మనం వెళుతూ ఉంటే ఒకవైపు మంచు కొండలు కనబడుతున్నా అనేక ప్రాంతాల్లో పచ్చదనం కనబడుతుంది. ఆ పచ్చదనమే హిమవత్ పర్వతానికి ప్రధానమైన సౌందర్యం. ఆ హిమవత్ పర్వతంలో పుట్టిన పచ్చదనమంతా కలిసి ఒక రూపం ధరించి అమ్మగా మనకు గోచరిస్తే అదే ఆ తల్లి పార్వతీదేవి అని భావన చేయాలి. పచ్చదనమే అమ్మవారు. ఈ పచ్చదనం కూడా ఎలా ఉంది? లసత్ అని మాట వేశాడు. లసత్ అంటే ప్రకాశిస్తున్నా, చక్కని ప్రకాశాన్ని లసత్ అని అంటారు. లసన్ మరకత స్వచ్ఛ విగ్రహాయై నమో నమః. ఆ మరకతానికి 2 విశేషణాలు ఉన్నాయి, లసత్తు స్వచ్ఛ. ఇవి లసత్ అంటే ప్రకాశిస్తున్నా, అది కూడా మెరుస్తోందిట ఆ పచ్చదనము. దానికి తోడు స్వచ్ఛ, అత్యంత నిర్మలముగా ఉన్నది. అమ్మవారు భక్తులను అనుగ్రహించడం కోసం దివ్యమంగళ విగ్రహం ధరించారు. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అన్నట్లుగా ధ్యానించడానికి ఉపాసించడానికే అమ్మవారి దివ్యమంగళ విగ్రహ ధారణ. ఆ దివ్యమంగళ విగ్రహము ప్రకాశమానంగా ఉన్నది, స్వచ్ఛముగా ఉన్నది, పచ్చని కాంతులతో భాసిస్తున్నది అన్నారు ఇక్కడ. పైగా స్వచ్ఛ అనడంలో కూడా సు అచ్చ 2 కలిస్తే స్వచ్ఛ అవుతుంది. అచ్చ అంటే నిర్మలం, సు అంటే మేలు కలిగించే లక్షణం అని. అందుకే స్వచ్ఛ లసత్ ఈ 2 కలుపుకుని మరకత అనాలి. అలాంటి విగ్రహంతో అమ్మవారు ప్రకాశిస్తున్నారు. అమ్మవారి ఆకృతి యొక్క కాంతి. ఈ పచ్చదనం దేనికి సంకేతం అంటే జ్ఞానానికి సంకేతము, ప్రకృతి తత్వానికి సంకేతము. పైగా పచ్చదనం ఒక జలతత్వం కలిసి ఉన్నప్పుడే పచ్చదనం ఉంటుంది. అలాంటి జలతత్వం అంటే చల్లనితనము,
ఒక చక్కని పచ్చని తోటను చూస్తేనే కళ్ళు కాస్త చల్లబడతాయి, మనస్సుకు శాంతి లభిస్తుంది. పచ్చదనంలో ఉన్న గొప్పతనం అది. అందుకు అమ్మవారు పచ్చదనంగా ఉన్నారంటే ప్రకృతి స్వరూపిణి అని చెప్పడం ఒకటి, రెండవది జ్ఞానస్వరూపం అని కూడా. అందుకే శ్యామలాదేవి జ్ఞానాధిదేవత, ఆవిడ పచ్చగానే ఉంటారు. మధుర మీనాక్షి కూడా అటువంటి శ్యామల వర్ణంతోనే ప్రకాశిస్తున్నది. శ్యామళిమ సౌకుమార్యాం సౌందర్యానంద సంపదున్మేషాం తరుణిమ కరుణాపూరాం మదజల కల్లోల లోచనాం వందే అంటారు కాళిదాస మహాకవి. అలాంటి శ్యామల వర్ణంతో ప్రకాశిస్తున్నటువంటి ఆ తల్లి భవానీదేవిని, పార్వతీదేవిని ఈ నామం ద్వారా మనం భావన చేస్తూ ఉన్నాం. సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు.